నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ఫైనల్గా ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, దేనికోసమో ఇది పొందాలి, ఇది దక్కించుకోవాలి, ఇది దొరకాలి, ఇది నన్ను చేరాలి అని చెప్పి అలా మీరు వెయిటింగ్ పీరియడ్లోంచి ఇప్పుడు బయటికి రాబోతున్నారనమాట. మీ వెయిటింగ్ పీరియడ్ ముగిసిపోయింది. మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో ఫైనల్గా అది ఇప్పుడు మిమ్మల్ని చేరనుందన్నమాట. యువర్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ ఓవర్. వాట్ యు హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఈజ్ ఫైనలీ హియర్. ఇది ఫైనల్గా మిమ్మల్ని చేరుకునింది. సో ఆ విధంగా మీరు దేనికోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారో ఏది మిమ్మల్ని చేరనుంది అని చెప్పి మనం ఈరోజు ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 కార్డ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 పైల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ సెలెక్షన్ చేసుకోలేను అంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్, బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటేనే టైంతో వీటికి అస్సలు ఏం సంబంధమే లేదు. ఈ వీడియోస్ మీకు మళ్ళీ కనిపిస్తున్నాయి, అది సంవత్సరం తర్వాత కనిపించినా 2 సంవత్సరాల తర్వాత కనిపించినా కానీ దాంట్లో మీకు ఏవో మెసేజెస్ మిమ్మల్ని చేరాల్సినటివి ఉన్నాయి. అందుకనే మీకు ఈ వీడియో ఈ పర్టికులర్ టైంలో మీ యూట్యూబ్ స్క్రీన్ పైన పాప్ అవుతుంది, మీకు కనిపిస్తుంది అని అర్థం అనమాట. సో అప్పుడు మీరు హ్యాపీగా ఆ వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మనం పైల్ 1 వాళ్ళకి ఫైనల్గా మీ వెయిటింగ్ పీరియడ్ ముగిసింది. సో ఆ విధంగా దేన్ని ఫైనల్గా మీరు చేరుకోబోతున్నారు, ఏది ఫైనల్గా మీ లైఫ్లోకి రాబోతోంది, ఎలా ఈ వెయిటింగ్ పీరియడ్ ముగిసింది అనేది ఇప్పుడు మనం ఫస్ట్ టారో ద్వారా చూద్దాం. తర్వాత మనం టీ లీఫ్ కార్డ్స్ని చూద్దాము. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా ఏం మెసేజెస్ వస్తున్నాయి. మన ఫస్ట్ కార్డ్ డెత్. సో ఫస్ట్ కార్డే చెప్పేస్తుంది దట్ లైఫ్ మారుతుంది ఫార్ ది బెటర్మెంట్. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చిన కార్డు జస్టిస్. వావ్, అసలు 3 కార్డ్స్ ఇన్ ఎ రో మేజర్ ఆర్కానా. డెత్, జస్టిస్, స్టార్, 8 ఆఫ్ పెంటికల్స్. వావ్, పైల్ నెంబర్ 1 అసలుకి గ్రేట్ సోల్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. అస్సలు ఒప్పుకోలేదు కదా. మీకు కావాల్సినట్లే మీకు కావాల్సిన దాన్ని మీరు పొందబోతున్నారు యాజ్ ప్లాన్డ్. కాకపోతే కొంచెం ఆలస్యమైంది కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది. మిమ్మల్ని చాలా సంతోషపెడుతుంది. మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట. బ్యూటిఫుల్. మనకు కావాల్సిన కార్డ్స్ వచ్చేసినాయి. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి 6 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మనం నైట్ ఆఫ్ పెంటికల్స్, ఈ 5 ఆఫ్ సోర్డ్స్ మనం తీసుకుందాము. చాలా మోసం చేశారు కదా, చాలా మంది వల్ల మీరు మోసపోయి ఉంటారు, కానీ తట్టుకొని నిలబడ్డారు. ఈ గుండె గట్టిదిరా, బతకాలి, ఈ గుండె బతకాలి, ఈ గుండె 10 గుండెల్ని బతికించగలుగుతుంది అన్నట్లు చాలా గట్టోళ్ళు మీరు తట్టుకొని నిలబడ్డారు, ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ. సో ఫైనల్గా అందుకనే విజయం వరిస్తుంది. చూడండి ఇక్కడ అసలుకి మనకి 1, 2, 3 మేజర్ ఆర్కానా, అవి కూడా ఫస్ట్లోనే వచ్చేసినాయి. సో మేజర్ షిఫ్ట్స్ ఇన్ ద ఎనర్జీ మీకు జరగబోతోంది. మీలో మార్పులు, ఇది ఈ రోజుకి వచ్చిన మార్పు కాదు, ఇది లాంగ్ జర్నీ. మీరు చాలా వెయిట్ చేశారు దీనికోసము, చాలా టఫ్ జర్నీని చేసినారు. ప్రయాణం అంత సులువుగా లేదు. సో ఈ ప్రయాణం చేస్తూ మీలో చాలా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ చిన్న మార్పులతో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, ఎట్లయితే గొంగల్ పురుగు బటర్ఫ్లై లాగా మారుతుందో ఆ విధంగా మీరు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న మనిషి ఇప్పుడు లేరు.
ఆ విధంగా మీలో మార్పులు వచ్చినాయి. ఆ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా తయారైనారు. అంతకుముందు చాలా సున్నితమైన మనసు ఉండి చిన్న వాటికి కూడా హర్ట్ అయిపోతూ ఎక్కువ ఆలోచించుకుంటూ, అమ్మో ఎలా నేను వీళ్ళకి తిరిగి ఒక మాట చెప్పాలి, లేకపోతే వీళ్ళని నేను ఎలా వీళ్ళతో నేను పోరాడగలుగుతాను, ఎలా వీళ్ళతో నేను వీళ్ళ నుంచి నేను బయటపడగలుగుతాను, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు నేను తిరిగి ఎట్లా చెప్పగలుగుతాను, నేను ఇట్లా బాధపడుతున్నానని వీళ్ళకి ఎట్లా కన్వే చేయాలి, అంటే మొహమాటం బిడియం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఇప్పుడు లేవు. నాకు అనిపించింది నేను చెప్పాలి, నేను కరెక్ట్ అనుకునింది నేను చెయ్యాలి. ఎందుకు అంటే అలా భయపడి లోపల అణిచిపెట్టుకుని దానివల్ల నేను చాలా సఫర్ అయినాను. సో ఇంక నేను సఫరింగ్స్ తీసుకోవాలనుకోవడం లేదు. స్ట్రాంగ్గా నాకు అనిపించింది ఏదో నేను చెప్పేస్తాను, ఆ తర్వాత ఏమొచ్చినా కానీ నేను ఫేస్ చేయగలుగుతాను. సో ఈ మెంటాలిటీలోకి వచ్చేసారు ఆల్రెడీ. సో ఎప్పుడైతే ఈ మెంటాలిటీలోకి వచ్చేసారో మీకు ఇక్కడ ఏమొచ్చింది అంటే జస్టిస్, న్యాయం వచ్చింది. న్యాయము మీ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఈ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి అప్రూవల్స్ లేవు, మీకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు, మీతో అన్యాయం జరుగుతోంది, మీరు ఎంత మంచిగా ఉండి మీరు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ మళ్ళా మీకు రిజెక్షన్స్ ఎదురవ్వడం కానీ, మీకు అన్యాయంగా మీకు దక్కాల్సింది ఇంకొకరికి వెళ్ళిపోవడం కానీ, మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానీ, ఇట్లాంటివన్నీ జరిగిందంటే ఇప్పుడు మీలో ఎంత పట్టుదల పెరిగిందంటే మీరు స్ట్రాంగ్గా మీకంటూ మీకు ఒక స్పేస్ని క్రియేట్ చేసుకున్నారు, మీరు ఎదుగుతున్నారనమాట. సో ఎస్పెషలీ కెరియర్లో మీరు ఇప్పుడు చాలా మంచి అడ్వాన్స్మెంట్స్ని చూడగలుగుతారు. మీరు ఏ విధంగా అయితే మీ లైఫ్ని కోరుకున్నారో మీ లైఫ్ ఆ విధంగా మారబోతోంది. చాలా పాజిటివ్గా మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా రిజల్ట్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీకు ఏదో ప్రీషియస్ గిఫ్ట్, మంచి గిఫ్ట్ దొరకబోతోంది. మీకు దక్కాల్సింది మీరు ఇప్పుడు దక్కించుకుంటున్నారు. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేసినారో, మీరు దేనికోసమైతే విపరీతంగా కష్టపడ్డారో దాంట్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ వస్తున్న రిజల్ట్స్తో మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు ఇంకా మంచిగా చేయడానికి కానీ, ఇంకా మంచిగా మీ లైఫ్లో ముందరికి వెళ్ళడానికి కానీ మీకు ఇది చాలా సహాయపడుతుంది. మొండి బాకీలని ఇప్పుడు వసూలు చేస్తున్నారనమాట. ఇప్పుడు వసూలు రాజా లాగా ఇంతకుముందు గొడవలు ఏంటి మనదైనా కానీ ఇది నీకేం సంబంధం లేదు, దీంతో నీకేం సంబంధం లేదు, ఇది నీది కాదు అని గొడవలు పడి మధ్యస్థాలు పెట్టి ఇట్లంతా చేసి నింటారు కొంతమంది వ్యక్తులు మీతో. అలాంటి మొండి బాకీలు కావచ్చు, లేకపోతే మీకు రావాల్సిన ఆస్తి కావచ్చు, ఏదన్నా కానీ మీతో గొడవ పడి మిమ్మల్ని రచ్చకీడ్చి మిమ్మల్ని మోసం చేసి మీకు అన్యాయం జరగనింటే డబ్బు విషయంలో, అలాంటి డబ్బు కూడా మీరు వెనక్కి తెచ్చుకోవడానికి ఈ టైం మీకు అనుకూలిస్తుంది. సో ఫైనల్గా మీకు దక్కాల్సిన ఆస్తి కావచ్చు, డబ్బులు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదన్నా కానీ ముఖ్యమైన వస్తువులు కానీ, భూమి కానీ, ఇట్లాంటివన్నీ మీకు ఇప్పుడు దక్కుతున్నాయన్నమాట. మీ కష్టానికి ఫలితం వచ్చేసింది. పైనుంచి దేవుడు తదాస్తు 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 అంటున్నారు. హెల్త్ మెరుగవుతుంది కొంతమంది ఏంటంటే వాళ్ళకి మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నీకెప్పుడు ఇట్లనే అవుతుంది, ఇట్లాంటి మాటలన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు అరే నువ్వు ఎట్లా చేసినావు నాకు కూడా చెప్పవా, నేను కూడా చేసుకుంటాను, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా, నీ లైఫ్ ఇంత మంచిగా మారింది కదా, ఏం చేస్తే నీ లైఫ్ ఇట్లా మంచిగా మారింది, ఏం చేస్తే నీకు ఈ ఎదుగుదల వచ్చింది, ఏం చేస్తే ఈరోజు నువ్వు ఇంత స్టడీగా ఇంత ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతున్నావు, సో నాకు కూడా అట్లాంటివి చెప్పవా ప్లీజ్ అని చెప్పి మిమ్మల్ని తిరిగి వచ్చి అడిగే రోజులు వచ్చినాయి. ఇంతకుముందు మీరు ఎవరినన్నా అడిగినా కానీ ఎవరు మీకు సహాయం చేసి నిండరు. మీరేంటంటే లేదు సహాయం చేసినా కానీ అది అరకొర సహాయం అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అలా మీకు అరకొర సహాయం చేసిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, మనం ఏం చేస్తే ఈ విధంగా మనం రిజల్ట్స్ని చూడగలుగుతాము, ఈ విధంగా సక్సెస్ అవుతాము. ఇక్కడ మీ బ్యాడ్ కర్మని తీసేసి గుడ్ కర్మతో రీప్లేస్ చేసుకుంటున్నారనమాట. మీరు చేసిన దానాలు ధర్మాలు, మీరు చేసిన పుణ్యం ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కాస్తుంది. సో ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. ఒక కార్డ్ అక్కడ పడింది, నేను తీసుకుంటాను. ఓకే,
నాకు అవి ఎక్కువ కార్డ్స్ ఉండేటప్పటికి నేను 2గా డివైడ్ చేసినాను. ఫస్ట్ సెట్లోంచి మనకు ఒక 5 మెసేజెస్ వచ్చాయి. ఫస్ట్ ఈ 5 మెసేజెస్ చూద్దాం. ఎగ్, సక్సెస్ అష్యూర్డ్ అంట. మీకు మంచి మంచి ప్లాన్స్ వస్తున్నాయి. మీ హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ అయితే మీరు పొందబోతున్నారు. సో ఫస్ట్ ఎగ్. మళ్ళీ వచ్చి ఫెదర్, సమ్వన్ యూ నో ఈజ్ అన్డిపెండబుల్ అండ్ ఇన్సిన్సియర్ అని చెప్తున్నారు. సో మీరు ఎవరైతే తెలుసో మీకు, ఎవరినైతే మీరు ఇన్ని రోజులు నమ్ముతూ వస్తున్నారో వాళ్ళు అంత నమ్మదగ్గ వ్యక్తులు కాదంట. వాళ్ళపైన ఇంకా డిపెండ్ అవ్వద్దండి అని చెప్తున్నారనమాట. సో మీకు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు కానీ మీరు ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నారంటే మీరు ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ వీళ్ళు ఒక్క పూట్లో ఖతం చేసుకొని వెళ్ళిపోతారనమాట. మోసం చేస్తారేమో, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా అంటూ ఉండండి. మీ చుట్టుపక్కల ఎలాంటి ఉద్దేశాలతో ఉంటున్నారు, ఇప్పుడు మీకు కరెక్ట్గా రిజల్ట్ టైం కాబట్టి ఇప్పుడు మీరు సక్సెస్ చూడబోతున్నారు. ఇప్పుడు మీకు ఆ డబ్బులు వస్తున్నాయి. సో మీకుతో న్యాయం జరుగుతోంది, మీకు ప్రీషియస్ గిఫ్ట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో మీరు ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్తున్నారు. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ ఓవర్. సో చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అయిపోయింది. కొంతమందికి మ్యారేజ్ ఉందంట. సో కొంతమందికి మ్యారేజ్ ఉంది, కొంతమంది కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టబోతున్నారు. అండ్ మీ ప్రాబ్లమ్స్ని అయితే మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతున్నారంట. సో ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అవుతున్నారు. ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం మనం. ఓకే, ఇది బయటకు వచ్చింది, ఏం తీసుకుందాం. బాక్స్, యూ విల్ రిసీవ్ ఎ గిఫ్ట్. మనం ఇక్కడ అనుకునిండా మీకు గిఫ్ట్స్ వస్తున్నాయి, ప్రీషియస్ గిఫ్ట్స్ వస్తున్నాయి అని చెప్పి. సో మీరైతే గిఫ్ట్ని అయితే పొందబోతున్నారు. ఇటువంటి వెల్త్ వస్తుంది. నేను చెప్పినానా, మొండి బాకీల్ని వసూలు చేసుకోబోతున్నారు. ఆస్తి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ అయ్యి మీకు దక్కాల్సిన ల్యాండ్ కావచ్చు, మీకు రావాల్సిన గోల్డ్ కావచ్చు, ఇవి మీరు పొందబోతున్నారు. సో వెల్త్ వస్తుంది. అండ్ లైట్ హార్టెడ్ కేర్ ఫ్రీ లైఫ్ని అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారనమాట. ఇంతకుముందు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్, గుండెలు బరువెక్కిపోయి చాలా ఆందోళనకరమైన జీవితాన్ని మీరు చూసినంటే ఇప్పుడు కొంచెం కేర్ ఫ్రీ, హ్యాపీ, పాజిటివ్ లైఫ్ని మీరు చూడబోతున్నారు. మీ కెరియర్ మంచిగా అడ్వాన్స్ అవుతుంది. ఇంతకుముందే నేను చెప్పినా కదా, మీ స్కిల్కి తగిన గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మీకు పనులు చకచక అవుతున్నాయి. సో కెరియర్ బెటర్ అవుతుంది, మీ మనసు తేలిక పడుతుంది. చీమలాగా మీరు ఏదైతే పని చేసినారో మీ పనికి తగిన సక్సెస్ వస్తుంది. మీరు అచీవ్ చేశారు. ఖచ్చితంగా మీరు మంచిని ఇప్పుడు ఆకర్షిస్తున్నారనమాట. ఇంక్రీజ్ యువర్ ఎఫర్ట్స్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ గోల్స్. మీ ఎఫర్ట్స్ని అంటే ఇంకొంచెం పెంచండి. తొందరలోనే మీ వర్క్కి తగిన సక్సెస్, అచీవ్మెంట్స్ని మీరు చూడబోతున్నారు అని చెప్తున్నారనమాట. సో ఇది మనకి ఏ నెలలో జరగచ్చు అనేది మనం చూద్దాము. మనకి ఇలాంటి రిజల్ట్స్ మనం ఏ నెలలో చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి మే ఉంది. నేను ఇది తీసుకుంటాను. ఇక్కడ మనకి మే, జూలై, నవంబర్, సెప్టెంబర్. సో ఈ 4 నెలలు మీకు ఇంపార్టెంట్ మంత్స్ అవ్వచ్చు అనమాట. సో కొంతమందికి మే నెలలో కొన్ని జరగచ్చు, కొంతమంది జూలైలో చూడొచ్చు ఆ సక్సెస్ని, కొంతమందికి నవంబర్, కొంతమందికి సెప్టెంబర్. సో ఈ 4 నెలలు మీకు వచ్చినాయి. సో ఈ 4 నెలల్లో మీరు ఆ మేజర్ షిఫ్ట్ని అయితే మీరు చూడబోతున్నారు. అండ్ మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అవి మీరు ఈ నెలల్లో పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతమందికి మేలో, కొంతమందికి జూలైలో, కొంతమందికి నవంబర్లో, కొంతమందికి సెప్టెంబర్లో. సో ఈ నెలల్లో మీరు ఏదైతే అనుకున్నారో వాటిని మీరు అచీవ్ చేయడానికి మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ కెరియర్ బెటర్ అవ్వడానికి కానీ, లేదు మీ డబ్బులు మీకు వెనక్కి రావడానికి కానీ, మీరు దేనికోసమైతే న్యాయం కోసం పోరాడుతున్నారో ఆ న్యాయం మీకు దక్కడం కానీ, మీకు ప్రిషియస్ గిఫ్ట్స్ రావడం కానీ, మీకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మీకు మంచి సక్సెస్ రావడం కానీ, అండ్ ఏదైతే ఇప్పుడు పీరియడ్ జరుగుతుందో ఈ టఫ్ టైమ్స్ని క్లియర్ చేసుకొని మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో మీ లైఫ్ ఇట్లుండాలి, అట్లుండాలి అని చెప్పి ఆ విధంగా మీ లైఫ్ తయారవ్వడానికి మీకు ఈ నెలలు అయితే హెల్ప్ చేస్తున్నాయి. సో పైల్ నెంబర్ 1 మంచి రీడింగ్. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ నెలల్లో మీరు ఈ రెయిన్బోని మీరు చూడగలుగుతారు.
సో మీ సిచ్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వబోతున్నాయి ఆ పర్టికులర్ మంత్స్లో. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫైనల్గా మీ వెయిటింగ్ పీరియడ్ ముగిసింది. మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దాన్ని మీరు ఇప్పుడు పొందబోతున్నారు. అలా మీరు దేన్నైతే ఇన్ని రోజులు వెతుక్కుంటూ కోరుకుంటూ చూడాలి అని తాపత్రయపడ్డారో అలాంటివి ఏవి మిమ్మల్ని చేరనున్నాయి, మీకు దక్కనున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా ఏం మెసేజెస్ వస్తున్నాయి, సిచ్యుయేషన్స్ ఎట్లా బెటర్ అవుతుంది. సో టారో నుంచి మనకు వస్తున్న మెసేజెస్ ఫస్ట్ మనం పిక్ చేద్దాము. ఓకే 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 మనకి ఇప్పుడు ఇవన్నీ కార్డ్స్ వచ్చాయో ఫస్ట్ ఇది మనం చూద్దాము. ఆ తర్వాత ఇంకా అవసరమైతే మనం ఇంకొన్ని కార్డ్స్ని తీసుకుందాము. ఫస్ట్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. సో కార్డ్స్ ఆఫ్ సోల్మేట్, ఇది హ్యాండ్ మ్యాన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, సన్ కార్డ్, 4 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఎందుకో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కనిపించినారు, పెట్టుకొని చూద్దాం మనం. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇంకేం కార్డ్స్ ఇస్తారో చూద్దాం. ఇంకొక 3 కార్డ్స్ తీసుకొని, ఓకే పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని మనం చెప్పుకుందాం మనం ఎలాంటి చేంజెస్ని చూస్తున్నాం, ఫైనల్గా మనతో ఏం జరుగుతుంది అనేది. 5 ఆఫ్ వాండ్స్, ఫైనల్ కార్డ్ వచ్చి 3 ఆఫ్ కప్స్. టాప్ ఆఫ్ ద డెక్లో లవర్స్ కార్డ్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ వచ్చింది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని చేరబోతున్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు దగ్గరికి రాబోతున్నారు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి మనసుకి అంటే ఇప్పుడు మన మనసుకి దగ్గరగా ఉంటారు కదా, అంటే మన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ అలా మీ మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. సో వీళ్ళే మనకి కరెక్ట్ అని మీకు ఎట్లా అనిపిస్తుందంటే, మీ లైఫ్ పాత్ నెంబర్ ఉంటుంది కదా, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం కూడితే ఏదైతే నెంబర్ వస్తుందో, ఇప్పుడు మీరు ఆకర్షిస్తున్న వ్యక్తి అంటే అది రొమాంటిక్ లవ్ రిలేషన్షిప్ అవ్వని అవసరం లేదు. ఒక కంపానియన్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్, వీళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు మనకు మంచిగా గైడ్ చేస్తారు, వీళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అలాంటి వ్యక్తి లైఫ్ పాత్ నెంబర్, మీ లైఫ్ పాత్ నెంబర్ సేమ్ ఉంటుంది. సో మీకు అదొక ఇండికేషన్, అదొక సూచన అనమాట. వాళ్ళే మీ సోల్మేట్ అన్నట్లు, వాళ్ళే మీ సోల్ ఫ్యామిలీలో మెంబర్ అన్నట్లు. వాళ్ళు సోల్ సిస్టర్ అవ్వచ్చు, సోల్ బ్రదర్ అవ్వచ్చు, సోల్ ఫ్రెండ్ అవ్వచ్చు. సో అది అమ్మ రూపంలో, నాన్న రూపంలో, అంటే మనకి ఆ విధంగా కూడా మనకి వ్యక్తులు దొరుకుతారు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే కాదు, మనల్ని ఆ తల్లి స్థానంలో ఉండి ఆదరించే వ్యక్తి కూడా మన సోల్మేటే అవుతారనమాట. సో ఆ విధంగా మీకు స్ట్రాంగ్ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు వరకు మీరు ఏదైనా షేర్ చేసుకోవడానికి కానీ, లేదు మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయడానికి కానీ మీ లైఫ్లో అలాంటి వ్యక్తులు లేకపోయిందంటే అలాంటి వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు లిటరల్గా పార్ట్నర్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా థింక్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళ అపిరెన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళ క్లోతింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, వాళ్ళని చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటారనమాట. సో ఫిజికల్ అపిరెన్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, చాలా మంచిగా ఉంటుంది. సో మీరు లిటరల్గా ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సోల్మేట్, పార్ట్నర్, రొమాంటిక్ రిలేషన్షిప్ అట్లా ఏదన్నా ఉంటే మీకైతే మీరు ఇప్పుడు మీ ఎనర్జీస్ చేంజ్ అయిన దానివల్ల మీరు అలాంటి వ్యక్తుల్ని ఆకర్షించబోతున్నారనమాట. మీ స్టాగ్నెంట్ పీరియడ్ ఏదైతే ఉన్నిందో, అంటే మీ రెస్టింగ్ పీరియడ్ అయిపోయింది. మీరు ఇప్పుడు వరకు ఆడుతూ పాడుతూ టైంని స్పెండ్ చేసేసి ఏముందిలే ఈరోజు కాకపోతే రేపు చూసుకుందాం, రేపు కాకపోతే ఎల్లుండి చూసుకుందాం, ఎంత మనం అచీవ్ చేయాలనుకుంటున్నా కానీ ఒక ఫేజ్ వచ్చేస్తుంది కదా. సో అక్కడ మనము అన్నిటిని పక్కన పెట్టేసి పూర్తి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాము, ఒక అఘాతంలోకి వెళ్ళిపోతాము, మనం ఒంటరిగా ఉండాలని కోరుకుంటాము. సో అలాంటి ఫేజ్లోంచి ఇప్పుడు బయటకు వచ్చి
మీ ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరేనా అని ఆశ్చర్యపోయేంత లాగా ఉంటారనమాట. ఇంతకుముందు మనుషులతో అంత బాగా కలిసేవాళ్ళు కాదు. సో అంత పలకరించుకోవడం కానీ, మాట్లాడడం కానీ, లేదు ఏదైనా షేర్ చేసుకోవడం కానీ ఇట్లాంటిది ఏది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనుషులతో కలవడం కానీ, సో బయటికి వచ్చి మీ ఒపీనియన్స్ని స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేయడం కానీ, సో ఇప్పుడు మీ టాలెంట్ని మొత్తం అట్లా బయటికి తీసుకొని వస్తున్నారనమాట. అండ్ కెరియర్లో, హెల్త్లో చాలా స్ట్రాంగ్గా మీరు చేంజెస్ని తీసుకురాబోతున్నారు. ఒక స్టేబుల్ అబండెంట్ కెరియర్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ మనీ, ఫినాన్షియల్గా మీరు చాలా మంచి విధంగా మీరు ఫినాన్సెస్ని అట్రాక్ట్ చేస్తున్నారు, వెల్త్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ మీ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి మీరు మంచి మంచి కెరియర్ ఫీల్డ్స్లో మీరు సెటిల్ అవ్వబోతున్నారు. మీరు చదువుకునే పిల్లలు అయితే మీరు ఇప్పుడు వరకు సో మార్క్స్తో పాస్ అవుతూ వస్తే ఇప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చి మీరు ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా చదవడానికి, పర్ఫామ్ చేయడానికి, ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మీకు ఎవరితోన్నా గొడవలు ఉండి, మనస్పర్ధలు ఉండి, వాళ్ళ వల్ల మీరు చాలా వేదన చెంది ఉండి, వాళ్ళు ఎంతసేపు మీ నెగటివ్గా కోరుకుంటూ, మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని ఏదో విధంగా కష్టపెడుతూ ఉంటే అలాంటి వాళ్ళ నుంచి మీరు దూరం అవుతున్నారు. సో కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు కదా, అలాంటి లెసన్ నేర్పిస్తున్నారనమాట. వాళ్ళు ఇంకా మీ జోలికి రావడానికి కూడా భయపడతారు. సో మీరు ఆ విధంగా స్ట్రాంగ్గా మీరు వాళ్ళని ఎదుర్కోగలిగినారు. అలాంటి వాళ్ళని మీ లైఫ్లోంచి తీసేస్తున్నారనమాట. అంటే బ్యాడ్ పీపుల్, నెగటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళని మీ లైఫ్లోంచి తీసేస్తున్నారు. అలాంటి గొడవలు మీ లైఫ్లోంచి వెళ్ళిపోతున్నాయి. మీ లైఫ్లో బ్రైట్ ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట. మీరు చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా తయారవబోతున్నారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, స్థిరపడబోతున్నారు, కొత్త ఇల్లులు కొనుక్కోబోతున్నారు. మీ ఇంట్లో సెలబ్రేషన్స్ వచ్చినాయి. చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగలేదు, మాకు అసలుకి చాలా లో ఫేజ్లో ఉన్నాం మేము అనుకుంటుంటే ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్లో శుభకార్యాలు, ఇల్లు కట్టుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కొంతమందికి ఏంటంటే పిల్లలు పుడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ పిల్లలకి బారసాలనో లేకపోతే సీమంతమనో ఇలాంటివి ఏవో ఒక ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో మీరు హ్యాపీ టైమ్స్ని చూడబోతున్నారు. ఇంతకుముందు మీరు ఎంత ఒంటరితనాన్ని అయితే చూసినారో ఇప్పుడు మీరు మంచి వ్యక్తుల్ని ఆకర్షించి ఆ హ్యాపీ టైమ్స్ని, అంతకుముందు ఒంటరిగా ఉండి ఎంతైతే బాధపడ్డారో ఇప్పుడు అందరితో అంత ఆనందదాయకమైన క్షణాలను మీరు గడపబోతున్నారనమాట. సో మంచి టైం మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫైనల్గా మీకు ఆ చెడు ఫేజ్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు మంచి ఫేజ్లోకి వస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు చెడు వ్యక్తులు దూరం అయ్యి మంచి వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు మీకు స్టెబిలిటీ వచ్చింది, డబ్బుల పరంగా మీరు సక్సెస్ చూడబోతున్నారు. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇప్పుడు వరకు బాధ పెట్టారో, రాచి రంపాలు పెట్టారో అలాంటి వాళ్ళని మీరు ఇప్పుడు ఎదిరించో లేకపోతే అలాంటి వాళ్ళ క్లచెస్ నుంచి మీరు బయటపడిపోతున్నారనమాట. సో మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్లోకైతే వస్తున్నారు. ఈ స్ట్రాంగ్ ఎనర్జీస్లోకి వచ్చిన దానివల్ల మీ పైన మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలుస్తుంది అనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, గుడ్ న్యూస్ వినబోతున్నారంట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, షో వచ్చింది, గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇక్కడ కూడా కొన్ని కార్డ్స్ పడ్డాయి, ఇవి కూడా తీసుకుందాం. హార్ట్, లవ్, డీప్ అఫెక్షన్ అండ్ కేరింగ్. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, మిమ్మల్ని కేర్ చేసే వ్యక్తులు, మీకు అఫెక్షన్ చూపించే వ్యక్తులు, ఇప్పటి వరకు మీరు ఇంకొకరికి ఇవన్నీ ఇచ్చి నింటారు, తిరిగి మీరు పొందునిండరు. కానీ మీ లైఫ్లోకి ఇలాంటి సోల్మేట్స్ వస్తున్న దానివల్ల ఆ రైట్ బ్యాలెన్స్లోకి వస్తున్నారు. ఆ రైట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, లవ్ అనేది జరుగుతుంది. సో సంథింగ్ ఇంపార్టెంట్ సచ్ యాజ్ అ గుడ్ జాబ్, న్యూ జాబ్ ఆర్ ఎ రైజ్. ఖచ్చితంగా మీకు కొత్త జాబ్ రావడం కానీ, న్యూ కెరియర్ పాత్ని చూస్ చేసుకోవడం కానీ, మంచి బిజినెస్ పెట్టుకోవడం కానీ, మీరు ఎదుగుతున్నారు. మీ కెరియర్ పరంగా, జాబ్ పరంగా మీరు ఆ ఎదుగుదలని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. న్యూస్ ఈజ్ ఆన్ ద వే. ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఈజ్ ఆన్ ద వే. డైమండ్, యూ విల్ బి రిసీవింగ్ ఆర్ గివింగ్ అ ప్రీషియస్ గిఫ్ట్. మీరు ప్రీషియస్ గిఫ్ట్ని పొందబోతున్నారు, లేదు ఇవ్వబోతున్నారంట. సో
థింగ్స్ విల్ నాట్ ఆల్వేస్ బీ దిస్ వే, ఏ చేంజ్ ఈజ్ కమింగ్. ఎంతసేపు గొంగల్ పురుగు లాగే ఉండదు. గొంగల్ పురుగు ఖచ్చితంగా సీతాకోకచిలుక అవ్వాల్సిందే. క్యాటర్ పిల్లర్ వచ్చి బటర్ఫ్లై లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిందే. అట్లనే మీరు ఇప్పుడు వరకు ఏదైతే పెయిన్ అనుభవించినారో అదంతా వెళ్ళిపోయి మీరు ప్లెజర్ లేక వస్తున్నారనమాట. సో మంచి మంచి గుడ్ న్యూస్ని వినబోతున్నారు. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్లీ ఓవర్కమింగ్ ఏ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తున్నారు. కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అన్ అడ్మైరర్, ఖచ్చితంగా మీరు కాంప్లిమెంట్స్ వినబోతున్నారు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి లవర్స్ కార్డ్ వచ్చింది కదా, సో కాంప్లిమెంట్స్. సో ఇప్పుడు కడుపు నిండిపోతూ ఉంటుంది అనమాట. ఇంతకుముందు మీరు చేసిన పనికి మీకు తగిన గుర్తింపు రాకపోవడం, లేదు మీరు ఏదైనా చేసి ఉండి లేకపోతే ఏదైనా చేస్తున్నా కానీ దానికి కరెక్ట్గా ఆదరించే వ్యక్తులు లేకపోవడం వల్ల మీరు ఏదైతే సఫకేషన్ చూసారో ఇప్పుడు అలాంటి వాటి నుంచి బయటకు వస్తున్నారనమాట. బ్యూటిఫుల్. మీకు ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి? గ్రేట్ ప్యాషన్. మీలో ఇప్పుడు ఆ గ్రేట్ ప్యాషన్ ఇప్పుడు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అనమాట. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ఇలా ఉండాలి, నా డ్రెస్సెస్ నేను ఇలా వేసుకోవాలి, నా హెయిర్ నేను ఇలా గ్రూమ్ చేసుకోవాలి, నా బాడీ పైన నేను ఇట్లా కాన్సన్ట్రేట్ చేయాలి, నా అపిరెన్స్ ఇట్లుండాలి. సో ఇలా అంటే ఇంతకుముందు ఏ దానిపైన ధ్యాస లేదు. సరే ఏదో డ్రెస్ వేసుకున్నామంటే వేసుకున్నాము, ఏదో దూకున్నామంటే దూకున్నాము, ఎట్ట పడితే అట్లా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రాపర్గా మంచిగా ఇట్లా ఉండాలి అలా ఉండాలి అనేది వస్తుందన్నమాట. బ్యూటిఫుల్. సో ఓకే, మనకి ఇంకా చాలు. ఈ కార్డ్స్ ఏమొచ్చిందో చూద్దాం మనం. ఆపర్చునిటీ ఆర్ విండ్ ఫాల్, ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలానే ఫైనాన్షియల్ విండ్ ఫాల్ అనేది మీరు చూస్తున్నారు. మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది నెగటివ్ ఫోర్సెస్ నుంచి. మీరు ఇంతకుముందు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి ఇట్లా ఈ గొడవలు, మాటలు, అనరాని మాటలు అంతా వింటా దానివల్ల బాధపడుతూ ఇట్లాంటివి ఏవైతే జరిగినాయో అలాంటి వాటి నుంచి అంతా మీకు చుట్కారా, అలాంటి వాటి నుంచి అంతా మీకు రిలీఫ్ వస్తుంది. సో కొంచెం ఓసిడి ఏం చేయలేం. ఆ సిచ్యువేషన్స్లో వచ్చి ఒక బ్యాలెన్స్ లేక తీసుకొని రాగలుగుతున్నారనమాట. కేర్ఫుల్గా ఇప్పుడు హ్యాండిల్ చేయడం నేర్చుకున్నారనమాట. బర్త్ ఆర్ కన్సెప్షన్ ఆఫ్ అ చైల్డ్ ఆర్ ఎంటర్ప్రైజ్, ఖచ్చితంగా కొంతమందికి పిల్లలు పుడుతున్నారు. అండ్ కొంతమంది కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నారనమాట. బ్యూటిఫుల్. సో ఇది మనం ఏ నెలల్లో మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ రావచ్చో మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఏ మంత్లో ఎప్పుడు దీన్ని ఓకే 4 months వచ్చేసింది. చూద్దాం. మనకి అక్టోబర్, ఆగస్ట్, డిసెంబర్, ఫిబ్రవరి. సో ఈ నెలల్లో మీరు ఈ శుభవార్తలు కానీ వినడం కానీ, ఈ నెలల్లో మీరు అనుకున్నటువన్నీ, మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ మీకు రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ అండ్ ఫిబ్రవరి. సో ఈ నెలల్లో మీరు చాలా మేజర్ షిఫ్ట్స్ని చూడబోతున్నారు. సో ఆగస్ట్ అంటే మామూలుగా మనకి శ్రావణ మాసం, ఇది వచ్చి ఫిబ్రవరి వచ్చి మాఘమాసం. సో పెళ్ళిళ్ళు ఆబ్వియస్గా జరుగుతాయి. సో ఆగస్ట్లో, ఫిబ్రవరిలో, డిసెంబర్లో కూడా కొంతమందికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. యాక్చువల్గా అక్టోబర్లో కానీ అంటే పెట్టుడు ముహూర్తాలు ఉన్నప్పుడు కొన్ని నెలల్లో జరుగుతాయి. కానీ అదర్వైజ్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కానీ మాఘమాసం కానీ చాలా మంచిది. మనకి కార్తీక మాసం మామూలుగా నవంబర్కి అయిపోతుందా, లేకపోతే డిసెంబర్లో కూడా కొన్ని రోజులు కార్తీక మాసం ఉంటే సో డిసెంబర్లో కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి. సో ఆ విధంగా అంటే నాకు అవన్నీ తెలీదు, నేను ఊరికే చెప్తున్నా. అంటే ఇక్కడ మనకి మ్యారేజ్ కూడా వచ్చింది కాబట్టి సో ఆ విధంగా. లేకపోతే ఈ మంత్స్లో మీకు పిల్లలు పుట్టడం కానీ, కొంతమందికి అక్టోబర్ ఎండ్కి కానీ, డిసెంబర్లో కానీ, ఆగస్ట్లో కానీ, ఫిబ్రవరిలో కానీ పిల్లలు పుట్టడం కానీ, మీ కెరియర్ బెటర్ అవ్వడం కానీ ఆగస్ట్లో, అక్టోబర్లో, డిసెంబర్లో, ఫిబ్రవరిలో. ఇంకేముంది, మీ లైఫ్లోకి ఇలాంటి మంచి మంచి వ్యక్తులు రావడము, మీ లైఫ్లో ఆ స్టాగ్నెంట్ పీరియడ్ అయిపోయి మీరు కూడా ఎస్ నేనేదో సాధించాలి, నేనేదో చేయాలి అని మీకు కూడా కోరిక పుట్టడము. సో సన్ ఎనర్జీస్ లాగా బ్రైట్ ఎనర్జీస్లోకి రావడము, ఈ గొడవలకన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడము, ఇలాంటి సెలబ్రేషన్స్ అంతా లైఫ్లోకి రావడము, ఇలా కంప్లీషన్స్, పెళ్ళిళ్ళు జరగడము, శుభకార్యాలు, ఇంట్లో శుభకార్యాలు జరగడము, ఇల్లులు కొనుక్కోవడము, ఇల్లులు కట్టడము. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ టైంలో ఈ నెలల్లో జరగచ్చు అన్నమాట. బ్యూటిఫుల్ రీడింగ్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.